అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తుఫాను వణికిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భాగంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లాస్ ఏంజల్స్ కు ఈశాన్యంగా 80 మైళ్ల దూరంలో ఉన్న సాన్ గ్రేవియల్ పర్వత ప్రాంతంలోని రైట్ వుడ్ లోకి వెళ్లే రోడ్డు బురదమయమయ్యాయి. ఇక అందులో వాహనాలు చిక్కుకుపోయాయి. అక్కడి వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. పలు కౌంటీల్లో మట్టి చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులను మూసివేశారు. సుమారు 1,00,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద సంబంధ ఘటనలతో 3 ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తుఫాను వణికిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భాగంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లాస్ ఏంజల్స్ కు ఈశాన్యంగా 80 మైళ్ల దూరంలో ఉన్న సాన్ గ్రేవియల్ పర్వత ప్రాంతంలోని రైట్ వుడ్ లోకి వెళ్లే రోడ్డు బురదమయమయ్యాయి. అందులో వాహనాలు చిక్కుకుపోయాయి. అక్కడి వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. పలు కౌంటీల్లో మట్టి చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులను మూసివేశారు. సుమారు 1,00,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద సంబంధం ఘటనతో 3 ప్రాణాలు కోల్పోయారు.